హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి, పట్నం అబ్బాయి పార్ట్ 40. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నా డెసిషన్లో ఎలాంటి మార్పు లేదు. ఆ పల్లెటూరి మొద్దు మ్యాచ్ని క్యాన్సిల్ చేసేయండి అని కఠినంగా చెప్తాడు విహాన్. సరే, అతని మాటలు విన్న జానకి గారు, ఏంటి పెళ్ళిని క్యాన్సిల్ చెయ్యాలా? నేను అక్కడ మా తమ్ముడికి మాట ఇచ్చి వచ్చాను. అంతేకాదు, ఈ సంబంధం గురించి వాళ్ళు ఏమీ మమ్మల్ని అడగలేదు. మేమే వాళ్ళింటికి వెళ్ళి మరీ వాళ్ళ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపించమని అడిగాము. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా మేమే వాళ్ళందరినీ ఒప్పించి సంబంధం ఖాయం చేసుకుని వచ్చాము. అలాంటిది ఇప్పుడు అంతా అయిపోయాక, సంబంధం ఖాయం అనుకున్నాక పెళ్ళి క్యాన్సిల్ అంటే నా మొహాన్ని మా తమ్ముడు కుటుంబానికి ఎలా చూపించగలను? నా మేనకోడలి ముందు ఎలా తల ఎత్తుకుని తిరగగలను? జీవితంలో వాళ్ళు అసలు నన్ను నమ్మగలరా? ఇంటికి వచ్చి అడిగి మరీ చివరి నిమిషంలో వద్దని చెప్తే వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఒక్క క్షణమైనా ఆలోచించావా విహాన్? ఆడపిల్ల జీవితం అంటే నవ్వులాటగా ఉందా నీకు? ఏదైనా సంబంధం ఖాయం అయ్యాక ఆ ఆడపిల్ల పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో, కాబోయే భర్త గురించి ఎన్ని కలలు కంటుందో తెలుసా నీకు? ఆడపిల్ల మాత్రమే కాదు, తనని కన్నవాళ్ళ కూతురు పెళ్లి కోసం ఎంతలా ఎదురు చూస్తుంటారో, పెళ్లిలో అలా చేయాలి ఇలా చేయాలి అంటూ ఎన్నెన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారో నీకు కనీస అవగాహన కూడా ఉండదు విహాన్. ఎందుకంటే నీకింకా అంత వయసు లేదు, అనుభవం లేదు. అందుకే నువ్వింత సింపుల్గా పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేస్తున్నావు. ఇన్ కేస్ నీకే ఒక అక్కో చెల్లో ఉండి తనకి కూడా ఇలానే ఒక మ్యాచ్ ఫిక్స్ అయ్యాక, తను ఆ మ్యాచ్ గురించి ఎన్నో కలలు కంటున్న టైంలో నీలానే ఆ అబ్బాయి కూడా మ్యాచ్ క్యాన్సిల్ చేసేస్తా అంటే నువ్విలానే ఇంత సింపుల్గా క్యాన్సిల్ చేసేయగలవా విహాన్? ఒక్కసారి నువ్వు ఆ స్థానంలో ఉండి ఆలోచించు. ఒక ఆడపిల్లకి అన్న తమ్ముడి స్థానంలో ఆలోచించి ఇప్పుడు నువ్వు చెప్తున్న మాట, తీసుకుంటున్న నిర్ణయం సరి అయినదో కాదో ఒక్కసారి మెదడుతో కాకుండా మనసుతో ఆలోచించి చూడు. నీ మనసు నిన్నెప్పుడూ మోసం చేయదు. ఒక్కోసారి మన మెదడు తప్పుడు నిర్ణయం తీసుకున్నా మన మనసు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదు. అందుకే నీ బ్రెయిన్ని కాసేపు పక్కన పెట్టేసి హార్ట్తో ఆలోచించు. నువ్వెంత రాంగుగా థింక్ చేస్తున్నావో నీకే అర్థమవుతుంది అని చెప్తారు. తల్లి మాటలు విన్న తరువాత తనకే తెలియకుండా ఒక్క నిమిషం పాటు తనకి నిజంగానే ఒక తోబుట్టువు ఉన్నట్టు, తను ఇలాంటి ప్లేస్లో ఉండి మ్యాచ్ క్యాన్సిల్ అయిందని ఏడుస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ అతని మనసుకి కష్టంగానే అనిపిస్తుంది. బట్ అతను అలా ఫీల్ అయ్యేటప్పుడే అతని మెదడు, నీకు ఎలాంటి తోబుట్టువులు లేరు, నువ్వెందుకు లేనివి ఊహించుకుని ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇలాంటి వాటన్నింటికీ ఫీల్ అయ్యి బెండ్ అయిపోతే లైఫ్ లాంగ్ నీకు నచ్చని ఆ పల్లెటూరి మొద్దుని పెళ్లి చేసుకుని ఇష్టం లేని కాపురం చేయలేక నరకం అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించడంతో మంచి చెప్పబోయిన మనసుని పక్కకి తోసేసి మెదడు మాటలకే విలువ ఇస్తూ, నిజమే, నేనెందుకు లేని సిస్టర్స్ లైఫ్ అంటూ ఏదేదో థింక్ చేసి ఫీల్ అవ్వాలి? నాకంటూ ఎవరైనా ఉంటే కదా వాళ్ళ లైఫ్ ఏమవుతుందో అని సఫర్ అయ్యేకి. నాకు ఎవరూ లేరు. నేను ఎవరి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. లేని వాళ్ళ కోసం థింక్ చేసి నా 100 ఏళ్ల జీవితాన్ని నరకం చేసుకోలేను. మమ్మీ నన్ను ఈ పెళ్ళికి ఒప్పించడానికి ఏదేదో చెప్పి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ నేను మ్యామ్కి మానిపులేట్ అవ్వకూడదు. నాకంటూ బ్రెయిన్ లేదా? దానికి ఆలోచించే కెపాసిటీ లేదా? మామ్ ఎన్ని చెప్పినా సరే నాకు ఆ పల్లెటూరి మొద్దుతో పెళ్ళేంటి? నాన్సెన్స్. అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే రేపు సొసైటీలో తనతో నేనెలా తిరగగలను? అందరూ తనతో నన్ను చూసి నవ్వుకోరా? ఫారిన్లో చదువుకుని వచ్చి
బిజినెస్లో ఫేమ్ తెచ్చుకున్న నువ్వేంటి ఒక పల్లెటూరు బయతుని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ నా మొహానే ఎగతాళి చేస్తారు. నోనో, నేను ఎవరికి నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకునే ఛాన్స్ అసలు ఇవ్వను అని తనలో తనే ఏవేవో ఊహించేసుకుని తనకి నిజంగానే ఆ అమ్మాయితో పెళ్ళయి బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వాళ్ళ జంటని చూసి నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నట్టుగా నిలబడే కలలు కనేసి నో అంటూ గట్టిగా తల విదిల్చి ఇంకేస్ నేను తనని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఈ కలలే నిజం అవుతాయి. అప్పుడు అందరి ముందు నా తల తీసేసినట్టు అవుతుంది. నో, అసలు అలా జరగడానికి వీల్లేదు. నేను ఎప్పుడూ టాప్లోనే ఉండాలి. అందరూ నన్ను హీరోలానే చూడాలి. ఎస్, అలా చూడాలి అంటే నేను నాకు తగ్గ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇదే కరెక్ట్ అనుకుంటాడు విహాన్. ఆలోచనల్లో ఉన్న కొడుకుని కాసేపు కదిలించకుండా వదిలేస్తారు జానకి రఘురాం గారు. అతనికి కూడా సడన్గా విషయం చెప్పి వెంటనే నిర్ణయం తీసుకోమంటే కష్టమే కదా. కాస్త ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి అన్నట్టు సైలెంట్గా అతని వైపే చూస్తుంటారు. రఘురాం గారు మాత్రం మనసులో విహాన్ ఇంత ఈజీగా తన మనసు మార్చుకుంటాడా? ఇష్టం లేని పల్లెటూరి అమ్మాయిని భార్యగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో స్వామి, అంతా మంచే జరిగేలా చూడు అని దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. కాసేపు తన ఆలోచనల తరువాత జానకి గారి వైపు చూస్తాడు విహాన్. అతని వైపే చూస్తున్న జానకి గారు, చెప్పు విహాన్, ఇంతసేపు ఆలోచించిన తరువాత ఏం నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అంతా ఎంత తప్పో అన్న విషయం తెలుసుకున్నావా అని అడిగారు. ఆమె మాటలకి విహాన్ అసహనంగా మొహం పెట్టి, నో మామ్, నేనేమీ తప్పుగా థింక్ చేయలేదు. అయినా నాకసలు లేని సిస్టర్ లైఫ్ అంటూ ఏదేదో చెప్పి ఎందుకు నా లైఫ్ని హెల్ చేయాలి అనుకుంటున్నారు మీరు? నాకు ఎంతసేపు థింక్ చేసినా సరే ఆ సంబంధం చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. సో నువ్వెలా చెప్పినా కానీ నా మెదడు ఆ విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కనుక మీకు వినడానికి కష్టంగా ఉన్నా సరే ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. మీరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయండి. మీరేమీ నన్ను అడిగి వాళ్ళకి మాట ఇవ్వలేదు కదా. నేను కూడా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాను అని వాళ్ళతో ఏమీ చెప్పలేదు. సో ఇందులో నా తప్పేమీ లేదు. నా ప్రమేయం లేకుండా మీరే చేశారు కాబట్టి మీరే ఎవరినీ నొప్పించకుండా నో చెప్పేయండి. ఇట్స్ ఓవర్. ఈ టాపిక్ గురించి నో మోర్ డిస్కషన్స్ అని ఖచ్చితంగా చెప్తాడు విహాన్. విహాన్ మాటలు వినగానే రఘురాం గారు మనసులో ఛా, వీడు కొంచెమైనా థింక్ చేస్తే బాగుండు అనుకున్నాను. బట్ అసలు ఏమాత్రం దయలేనట్టుగా సింపుల్గా నో చెప్పేయమంటున్నాడు. అనవసరంగా ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి లేనిపోని ఆశలు కల్పించి వచ్చామా? ముందే వాళ్ళు బాధల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని మేమే వెళ్ళి కలిసి వాళ్ళ కష్టాలు తీర్చకుండా కొత్త బాధలు ఇస్తున్నట్టుగా ఉన్నాంగా. అందుకే ఈ జానుకి ముందే చెప్పాను ఒక మాట విహాన్ని అడిగి వెళ్దామని. అప్పుడు తను నా మాట వినలేదు. ఇప్పుడు వీడు మా మాట వినడం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్ అంటే వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. జానకి గారు కొడుకు చెప్పింది విని సీరియస్గా అతని వైపు చూస్తూ, ఇదే నీ ఫైనల్ డెసిషనా విహాన్ అని అడిగారు. ఎస్ మామ్, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. ప్లీజ్ స్టాప్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్. డోంట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం ఆల్ దిస్ వేస్ట్ టాపిక్ అంటాడు చిరాగ్గా మొహం పెట్టి. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది విహాన్. ఇన్ని రోజులు నీ ఇష్టానికి నిన్ను వదిలేసి కోరింది ఇచ్చి గారాబంగా పెంచి ఎంత పెద్ద తప్పు చేశామో, మనుషులకి మనసులకి బంధాలకి ఎలాంటి విలువలు తెలియకుండా మనసు లేని రోబోలా పెంచామని. ఇదంతా నీ తప్పు కాదు, నిన్నిలా పెంచిన మా తప్పు. మా పెంపకంలోనే ఏదో లోపం ఉంది, అందుకే నువ్విలా పెరిగావు. థ్యాంక్ యూ విహాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బాగా తెలిసింది నీ దృష్టిలో మాకు మా మాటలకి ఉన్న విలువ.
మా మీద నీకున్న ప్రేమ అంటూ పేలవంగా నవ్వి, ఓకే ఫైన్, నువ్వన్నట్టు ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టే ఉండు, నచ్చిన వాళ్ళతోనే బ్రతుకు, నీ విషయంలో ఇక మీదట మేము ఎలాంటి జోక్యం చేసుకోము అని బాధగా చెప్పి చేతి మీదకి ఉన్న చీర కొంగుని భుజం మీద వేసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు జానకి గారు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.